హాయ్ గైస్, అమ్మాయి కుందన బొమ్మ ఉంది కదా, సెంటర్ ఫ్రూట్ 4. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఇప్పటికీ మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్లో పెట్టుకోండి. మేమైతే నర్సీపట్నం నుంచి వైజాగ్ అయితే వచ్చేసాము చిన్న ఫంక్షన్ని. వ్లాగ్ షూట్ చేద్దాం కదా అని చెప్పేసి నేను ప్లాన్ చేసుకొని వైజాగ్ వచ్చాను. ఇప్పుడైతే మాత్రం వైజాగ్లో వర్షాలు చాలా బాగా పడుతున్నాయి. సో స్వెట్టింగ్ ఎక్కువ పడేస్తుందని చెప్పేసి నేను వేసుకుని వడ్డీ నచ్చలేదు నాకు. సో అర్జెంట్గా షాపింగ్ చేసేయాలి, ఎక్కడికి వెళ్ళాలా, దగ్గరలో ఏముందో అని చెప్పేసి జుడియో. సో బడ్జెట్లో అవి బాగానే దొరుకుతాయి కదా, ఇన్స్టెంట్గా తీసుకోవచ్చు. ఒక 300, 400, 500 అట్లా పడినా మనకు బాగానే సెట్ అయిపోతాయి. సో షాపింగ్ అయితే చేయడానికి అయితే మాత్రం నేను జుడియోకి వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు ఇది తీసుకోవడం కూడా రీజన్ ఉంది, ఎందుకంటే వర్షాలు బాగా పడుతున్నా క్లైమేట్ కూల్గా అని చెప్పేసి నేను హుడ్డీ అయితే వేసుకొచ్చాను. తీరా చూస్తే గాలి వేయట్లేదు, ఏమీ లేదు. సో ఫుల్ స్వెట్టింగ్గా ఉందని చెప్పేసి అర్జెంట్గా షాపింగ్ చేయాలని అనుకొని చెప్పాను కదా జుడియోకి వెళ్దామని జుడియోకి అయితే వచ్చాం. ఇలా ఫస్ట్ టైం షాపింగ్ మాల్లోకి కెమెరా తీసుకెళ్ళి, అంటే తెలుసు కదా మనం లాగింగ్ ఇలా పెట్టుకొని మాట్లాడతాం. సో అలా చేస్తుంటే అందరూ విచిత్రంగా చూస్తున్నారనమాట. నాకు చాలా సిగ్గుగా అనిపించింది. నోట్లో మాటలు రావడానికి ఏమైనా మాట్లాడదామని చెప్పేసి అందుకే జస్ట్ నేను ముందే వీడియో తీసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. షాప్ చేయాలి ఏం తీసుకోలేదు, అయితే నచ్చలేదు నాకు. ఇంకేంటా అని చూస్తున్నాను, అలా ఇంకేమైనా నచ్చుతాయేమో అనేసి అని. ఇంకేం నచ్చట్లేదు, సమంగా త్వరగా సెట్ అవ్వ. నాకు అసలు ఏం తీసుకున్నా, ఏం తీసుకోవాలా ఏంటి అని స్లిప్పర్స్ చూసాను అండ్ షూస్ చూసాను, ఏమి సెట్ అవ్వలే. సో అయితే ఇంకా ఒక టీ షర్ట్ అయితే నచ్చింది నాకు, ఇది ఓకే చేసుకున్నా. ట్రైల్లో కూడా బాగానే అనిపించింది. సో మా ఫ్రెండ్కి కూడా సెండ్ చేశాను, బాగుంది సెట్ అయిందని చెప్పేసి తను కూడా. సో ఇదైతే నేను ప్యాక్ చేసుకొని ఇంకా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అది. ఇంకా వెళ్ళిపోదాం ఫంక్షన్ హాల్కి. ఓకే బాయ్. ఎక్కడో తెలియట్లేదు నాకు కూడా ఫంక్షన్ హాల్ ఏటో, అంబికా షేగ్రీన్స్ అంట. సో అదైతే అక్కడైతే ఉంది. సో మనోడు తీసుకెళ్ళి డ్రాప్ చేస్తాను ర్యాపిడ్ ఆయన. ఓకే దగ్గరికి అయితే వచ్చేసాము. నేనైతే ముందుకు వస్తున్నాను, ఎంట్రన్స్ అటు అనుకొని మళ్ళీ ఇటు వచ్చేసాను అనమాట. ఇక్కడి నుంచి ఎంట్రన్స్ అంటే నాకు కూడా తెలియదు, చాలా నర్వస్గా ఉంది. ఫస్ట్ టైం కెమెరా పట్టుకొని ఫంక్షన్ హాల్కి వెళ్దాం. మా ఫ్రెండ్కి అయితే కాల్ చేస్తాను, తనైతే కిందకి వస్తానని చెప్పింది. వచ్చిందా వెయిట్ చేస్తున్నట్టు ఉంది తను కూడా. తనైతే కార్ దగ్గరే ఉంది. సో అయితే వచ్చినా నేను లోపల తీసుకెళ్తుంది. ఇక్కడ వీళ్ళందరినీ చూడగానే కెమెరా పెట్టి షూట్ చేయాలనిపించలేదు, చాలా సిగ్గుగా అనిపించింది నాకు కూడా. మా ఫ్రెండ్స్ని అయితే పరిచయం చేస్తాను మీకు. వీళ్ళే మా ఫ్రెండ్స్. అరే హాయ్ చెప్పండి ఒకసారి. హాయ్ హాయ్. వీళ్ళందరికీ ఫోటోషూట్ చేయాలంట. ఫోటోలు దిగాలని తీసిన ఫొటోస్ అసలు సాటిస్ అవ్వట్లేదు వీళ్ళు. సరే లంచ్కి అయితే వెళ్ళిపోదాము. ఇంకా అక్కడ ఇలా రికార్డ్ చేస్తానమాట, వెటికల్గా రికార్డ్ చేయకుండా. హలో గైస్, ఈ మనిషి ఉన్నాడు కదా, ఈ మనిషి ఎంగేజ్మెంట్ వీడియోకి అమ్మాయి కాదు, అమ్మాయి వైపుకి వెళ్ళిపోకండి, అబ్బాయి ఎంగేజ్మెంట్ వీడియో తీస్తానని చెప్పి వచ్చాడు అనమాట. అయితే ఇప్పుడు వచ్చి ఒక వీడియో కూడా చేయలేదు. ఈ అమ్మాయి కుందన బొమ్మ ఉంది కదా ఇక్కడ, ఈ కుందన బొమ్మ. హాయ్ చెప్పండి గైస్. చాలా అందంగా రెడీ అయ్యి వచ్చింది ఎంగేజ్మెంట్ కి ఈ లెవెల్లో రెడీ అయ్యి వచ్చిందంటే మరి మ్యారేజ్ కి. వీళ్ళేమో లెహంగాలు లడికిస్ అనమాట, లెహంగా వేసుకుని వచ్చేసారు. బీచ్ కి వెళ్దామంటే రావట్లేదు అసలు. ఈ అమ్మాయి అయితే ఇంక చెప్పక్కర్లేదు, పెళ్లి కూతురు కన్నా అధ్వానంగా రెడీ అయిపోయి వచ్చేసింది. మీకు పెళ్లి కూతురుని చూపించలేదు కదా, పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని చూపిస్తాను ఇప్పుడు. వాళ్ళు వ్లాగ్ తీద్దామని వచ్చాను, అది తప్ప అన్నీ అయ్యాయి. ఏంటంటే ఏదో అవుతుంది, అందరూ పెళ్లి కూతురిని అందరూ అటెన్షన్ తీసుకుంటే వీళ్ళేమో ఫోన్ ఉంది కదా నీట్గా ఫొటోస్ తీయ కదా అని చెప్పేసి నన్ను దొబ్బారు. అసలు నైట్ అంతా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా వ్లాగ్ అనేది చాలా నీట్గా అవ్వాలని, కానీ ఒక్కరైనా సపోర్ట్ చేయలేదు నాకు. చూడు మళ్ళీ అలా చూస్తున్నారు, ఒక్కొక్కరు చూడు నవ్వుతున్నారు మళ్ళీ కోతుల్లాగా.
ఇక ఇలా ప్లీజ్ గాయస్ హాయ్ చెప్పు రెనీ మాట్లాడతావా దిస్ మైక్ ఇస్ బిలాంగ్స్ టు మీ సెంటర్ ఫ్రూట్ 4 రోజులు వాడుస్తుంది. అంకుల్ డ్యాన్స్ అయితే చూసారు కదా, నెక్స్ట్ లెవెల్ వేస్తారు ఆయన. దగ్గర 5 minutes వరకు వేస్తారు, కానీ మొత్తం వీడియో పెడితే కాపరేట్ అయితే పడిపోద్ది. నెక్స్ట్ లెవెల్ ఫన్, ఇంకా డ్యాన్స్ చేస్తారా ఫన్ చేస్తారా అన్నట్టుగా ఉంది. మేమైతే ఫంక్షన్ హాల్ నుంచి అయితే ఎగ్జిట్ అయిపోయాము, ఇంకా మా పని అయిపోయింది అక్కడ. సరే కొత్తగా అయోధ్య సెట్ వేశారంట కదా, దగ్గరలో వెళ్ళి చూద్దాం అయితే అనుకున్నాము. ఫ్రెండ్స్ అయితే బ్యాచ్ అందరూ కదిలైతే వెళ్ళిపోయాను అక్కడికి. ఈవినింగ్ అయితే వైజాగ్ చాలా బాగుంటుందండి, ఇంకా చూడాల్సిందే ఇది. ఈ వీడియో తీసిన రోజు ఎండ వచ్చినా బాగుంది అనిపించింది, అంత దారుణం. ఈ వర్షం పడి సరిగ్గా గాలిక ఇంకా మనుషుల్లో లేమంటే చాలా ఇబ్బంది పడిపోయాము. దాహం ఎక్కువైపోయింది, వాటర్ తాగేసిన అయినా కూడా దాహం తీరేది కాదు, అంత ఇబ్బంది అయింది అనమాట. సరే మేమైతే చాలా ఆవేశపడి అయితే వెళ్ళిపోయాము అక్కడి వరకు. సో అక్కడ ఏం జరిగిందంటే 3 days నుంచి ఎక్స్పెక్టేషన్స్ మామూలుగా లేవు. అరే ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా అయోధ్య సెట్ చూడాలి దాన్నే ఉంది, ఆఫ్టర్నూన్ లోపు ఇది అయిపోతే చూద్దాం కదా అని చెప్పేసి అనుకున్నాం. తీరా అక్కడికి వెళ్ళేసరికి లైన్ మామూలుగా లేదు. మీరు చూసుకొని వెళ్ళండి, బయట ఊరు నుంచి వచ్చే వాళ్ళు ఎవరన్నా ఉంటే కొంచెం చూసుకొని రండి, ఎందుకంటే లైన్ చాలా ఎక్కువ ఉంటుంది ఇక్కడ. మేమైతే భయపడిపోయి ఇంకా చూడకుండా వచ్చాము. ఆ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ ఇంక నిరాశలు అయిపోయాయి మాకు. అదండి, నా ఫ్రెండ్స్తో అయితే ఎలాగైతే ఎంజాయ్ చేస్తాను. మీరు ఏం చేయొద్దు, జస్ట్ ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయండి చాలు, నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇంకా బెస్ట్ వ్లాగ్స్తో నేను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.